వాకింగ్ చేస్తూనే ఎట్లా ఉన్నారు ఇద్దరు? అట్లా మాటలు కలుపుకుంటూ అట్లా పరిచయం అయింది. వాకింగ్ చేస్తూ అటు వాకింగ్ చేయాలి, ఇటు వాకింగ్ చేయాలి, ఇంట్లో కూడా వాకింగ్ చేశారా? చేశాను సార్. అంటే ఆ బాధలు నాతో చెప్పుకుంది సార్. అలా ఆయన ఉన్నాడు, వయసుకు వచ్చిన పిల్లోడు ఉన్నాడు. కానీ ఆయన సరిగా చూసుకునేది లేదు సార్. అది ఎట్లా చేసి అని సరేనండి, మీ అమ్మాయి అన్ని మీతో షేర్ చేసుకుంది, మరి మీరు షేర్ చేసుకున్నారా? మనకు వాకింగ్ లో పిన్ని తగిలిందమ్మా అని. ఆమెని నాకు తెలియదు మేడం, ఆమెని తెలియదు. అక్కడికి వెళ్ళి సరే తెలియదండి, అది వేరే. మీరు అసలు మీ పిన్ని గురించి చెప్పాలి ఆవిడకి. చెప్పలేదు మేడం. అక్కడికి వెళ్ళిన దాకా ఆమెని తెలియదు. ఆ ఇంట్లో అసలు ఆవిడ గురించి, అబ్బాయి గురించి నేను మాట్లాడట్లా. మీ అమ్మాయి ఒక అబ్బాయి పరిచయం అయిన దగ్గర నుంచి మీకు చెప్తుంది, ఆ అబ్బాయితో మాట్లాడుతున్నాను డాడీ అది అని. మీరు కూడా మనకు వాకింగ్ లో ఒక ఆంటీ తగిలిందమ్మా అని ఏమైనా చెప్పారా? చెప్పలేదు మేడం. అసలు మీ ఇద్దరి మధ్యన అసలు ఆ విధమైనటువంటి బాండ్ ఎప్పటి నుంచి అండి? ఓకే, పరిచయం వేరు. ఇది 8 years నుంచి సంబంధం ఉండింది. అదే మాట్లాడుతూ ఉన్నాను సార్. ఒక పరిచయం ఉండింది. ఒక 5 years నుంచి బాండింగ్ అనేది ఏర్పడింది సార్. అంటే వీళ్ళది 7 years లవ్ స్టోరీ, మీది 8 years లవ్ స్టోరీ. అవును సార్. సో రెండు ప్యారల్ గా నడుస్తున్నాయి. అవును సార్. మీ ఇద్దరిది నడుస్తున్నట్టు వాళ్ళకి తెలియదు, వాళ్ళది నడుస్తున్నట్టు మీకు తెలియదు. తెలియదు సార్. గొప్పగా ఉందండి స్టోరీ. తెలీదు. ఆమె వచ్చేసి వాళ్ళ భర్త చేసే అరాచకాలు అంటే కొట్టేదంట సార్. కొట్టేది ప్లస్ ఏమన్నా డబ్బులు అడిగిన ఇచ్చేది లేదంట. ఇప్పుడు మీ అమ్మాయి పెళ్లి చేయాలా, మీ పెళ్లి చేయాలా? అక్రమంగా చూసుకునేది లేదు సార్. ఆమె ఆ బాధలు చెప్పుకుని నా ముందు బాగా ఏడ్చేది. ఏడ్చేది. అలా 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 బాండింగ్ ఏర్పడింది సార్. కాదు, కష్టాలు చెప్పుకునే ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు కదండి. ఇప్పుడు ఆవిడతో మీరు ఈ టైప్ పెట్టుకున్నట్టు ఒక్కసారి మీ అమ్మాయికి చెప్పొచ్చుగా. నాకు మా మిస్సెస్ లేదు సార్, చనిపోయింది. చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది. చనిపోయలేక నేను ఇప్పుడు టోన్ తగ్గిపోయింది, ఆవిడతో లింక్ ఉన్నప్పుడు టోన్ పెరిగింది. అలా కాదు, ఇప్పటికైనా మీరు చేసిన తప్పు అని ఒప్పుకుంటారా, ఒప్పుకోరా, సమర్థించుకుంటారా మీరు చేసే పని? వాళ్ళకి భార్యాభర్తలుగా 1,00,000 ఉన్నాయండి. ఆవిడ మీకు బాధ చెప్పుకుంటే వాకింగ్ లో బాధలు చెప్పుకుంటారు, చాలా మంది బాధలు చెప్పుకుంటారు. మీరిద్దరు చట్టపట్టలు వేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోవటం ఏంటి? అదే మా మిస్సెస్ లేకపోతే ఆ బలహీన క్షణాల్లో మేమిద్దరం ఒకటే. ఎన్ని బలహీన క్షణాలు అండి బాబు, 8 సంవత్సరాలు బలహీన క్షణాలు, ప్రతి క్షణం బలహీనమేనా మనకి? మీకు ఇంకో పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించలేదండి? అంటే ఒక పాపే ఉంది, మామూలు బాగా చూసుకుంటుందో లేదో అని చెప్పి చేసుకోలేదు మేడం. వాకింగ్ చేయడం బాగానే ఉందా? వాకింగ్ చేస్తూ ఇద్దరం పరిచయం మేడం. కాదు, ఫైనల్గా ఇలా కంటిన్యూ అయిపోదాం అనుకున్నారు, లేదంటే భర్తతో విడాకులు ఇచ్చి మీరు ఇద్దరు పెళ్లి చేసుకునేటటువంటి బేరం ఏమైనా ఉందా? అదే ఆ ఆలోచన మామూలు మాట్లాడుకున్నాం సార్. అదే చేసుకుందాం అనుకున్నాము. కానీ సడన్ గా మామూలు ఇలా అవుతుంది అని అనుకోలేదు సార్. మీ అమ్మాయి 7 years నుంచి ఒక అబ్బాయి గురించి చెప్తుంది కదా. ఈ రోజున సమాజం చాలా చండాలంగా ఉంది, అందులో మీరు ఒకళ్ళు. అప్పుడు మీకే ఒక ఎగ్జాంపుల్ తెలియరు, అరే ఈ పిల్ల ఏ చేతిలోకి వెళ్తుంది, ఆ అబ్బాయి ఏంటి, వాళ్ళ కుటుంబం ఏంటి అని ఎప్పుడు ఎంక్వైరీ చేసుకోలేదా? ఎంక్వైరీ చేసాం మేడం. ఇవి మామూలు బాగుంటుందని నాతో బాగా కలిసిపోయింది మేడం బాండింగ్. మా పాపను కూడా బాగా చూసుకుంటుంది, మ్యారేజ్ చేసుకుందామని కూడా అనుకున్నాం మేడం. ఈవెన్ ఓకేనండి. మీ అమ్మాయికి ఉన్న బాయ్ ఫ్రెండ్ ఆ అబ్బాయి ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటని ఏం వెతకలేదా మీరు? లేదు మేడం. ఈ మామూలు పాప చెప్పిన తర్వాత నాకు ఇష్టం, నేను ఖచ్చితంగా అబ్బాయిని చేసుకుంటాను, చాలా మంచోడు అని చెప్పి. మీరు వెయిటింగ్ గేమ్ ఆడేది ఎందుకు రవి గారు? అంటే అమ్మాయి పెళ్లి కంటే తండ్రి పెళ్లి చేసుకుంటే బాగుండదు కాబట్టి మీరు ఆగారా? అంతేనే. ఇంత అమ్మాయి పెళ్లి చేసినాక చేసుకుందామని. సో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ అల్లుడు తల్లే నాకు భార్య అవుతుంది నాకు తెలియదు సార్. అక్కడికి వెళ్ళిన దాకా తెలియదు సార్, తర్వాత తెలిసింది సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమె వాళ్ళు మా అల్లుడు మదర్ అని తెలిసింది సార్. అతనికి తెలుసా, వాళ్ళ ఆయనకు తెలుసా మీ ఇద్దరి మధ్య ఉన్న టైప్ గురించి? అప్పుడే తెలిసింది సార్. ఇంటికి వెళ్ళాక అదే తెలుసు. మాట్లాడి వెళ్ళినప్పుడు అప్పుడు ఇద్దరం మాట్లాడుకుంటే అప్పుడు తెలిసింది సార్. వీళ్ళిద్దరు లేరు, బయట వెళ్ళున్నారు. అప్పుడు ఈమె నేను మాట్లాడుకుంటా ఉంటే. మాట్లాడుకున్నారా, బిజీ అయ్యారా? అదే కొంచెం బిజీగా కూడా ఉన్నాను సార్. బచ్చి అసలు వెళ్ళి కాదు సార్, వెళ్ళారు. మీ అమ్మాయి జీవితానికి సంబంధించి వాళ్ళ అబ్బాయిని లవ్ చేసి ఉంది. ఇప్పుడు మీరిద్దరు షాక్ అవ్వాలి, 2 రోజులు ఏడ్చుకోవాలి, ఇదేంటి సృష్టిలో ఇంత విడ్డూరంగా జరిగింది. ఆల్రెడీ సంబంధం ఉంది కాబట్టి ఆ టైప్ లో ఏడ్చుకుంటూ కలిసిపోయారా? మళ్ళీ మీరు సంబంధం కదండి మాట్లాడడానికి వెళ్ళారు. ఇందాక ఏదో ఆవిడ గురించి మాట్లాడుతుంటే పెద్ద మనిషి, అయ్యో మంచి అయినా పాప. మాకు సంబంధం ఉంది కదా మేడం. మామూలుగా పద్దాక మీ సంబంధం గురించి చెప్తానే ఉన్నారులేండి. ఆగండి, సంబంధం పిల్ల సంబంధం గురించి మాట్లాడడానికి వస్తే మా సంబంధం అంటారేంటి? ఇప్పుడు పాయింట్ అది కాదు. అన్నిటికంటే దరిద్రం ఏంటో చెప్పనా? మీరేమొచ్చి ఆవిడ గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళారు, ఈవిడేమొచ్చి కంటతడి పెట్టుకుంటుంది. ఆవిడ కంటతడి పెట్టుకున్నప్పుడల్లా మీరు ఆవిడని పడుకోబెట్టేస్తున్నారు. ఇది మీకు ఆనవాయితీ. ఇక్కడన్నా ఆగచ్చు కదా, ఇప్పుడైనా ఆగచ్చు. దేనికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు? ఆగలేకపోయాను సార్. అంటే అక్కడికి వెళ్ళి మీరు ఒక ఎంక్వైరీ చేయడానికి వెళ్ళిన మీరు
ఆవిడతో అది మొదలు పెట్టవలసిన అవసరం లేదు కదా. అది అదే ఆమెను చూడగానే అదే మామూలు ఇంకా చూసినప్పుడల్లా టెంప్ట్ అయిపోతారా? అవలేదు సార్. ఇది మా పాప మ్యారేజ్కి వెళ్ళామని చెప్పి నేను షాక్ అయ్యాను సార్. ఇక్కడికే వచ్చామని, ఇవి ఇక్కడ ఉన్నదని షాక్ అయ్యాను సార్. ఆ షాక్ అయ్యి మాట్లాడుకుంటూ ఉన్నాను సార్. అది కాదు, ఒకప్పుడు ఇప్పుడు పెళ్లిడు వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది కాబట్టి పెద్దగా మీరు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేశారు. అవును సార్. ఒకప్పుడు 5 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి మీకు చెప్పుంటే కనుక, మీకు ఆల్రెడీ లింక్ ఉండి ఉంటే కనుక అప్పుడు తెగొట్టుకునే ఉండేవారా? ఖచ్చితంగా కట్ చేసుకున్నాను. ఏది మళ్ళీ ఆవిడకి టచ్ ఇచ్చిన తర్వాత? లేదు అంటే టచ్ ఇచ్చిన తర్వాత అంటే అమ్మాయి మామూలు జీవితం అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చేవాడట. చేసుకున్నాను సార్. కౌన్సిలింగ్ ఆ అమ్మాయి వాళ్ళ లింక్ కట్ చేసేవారా? కాదు సార్, మా ఆయనే కట్ చేసుకునేవాడంట. ఫ్రెండ్షిప్ మీది కట్ చేసుకునేవారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు బాగా ముదిరి పాకన పడిందా? అవును సార్. అంతే కదా, తెలియక మామూలు ఎంత దూరం వచ్చింది సార్. అయితే ఏమంటారు, వాళ్ళ పెళ్ళా మీ పెళ్ళా, ఏం లెక్క? అదే వాళ్ళ పెళ్ళే చేయాలి సార్. అది తర్వాత మీ పెళ్ళా? అవును సార్. అంతా వయసు అయిపోయిన వాళ్ళం సార్. తర్వాత మీ పెళ్ళా? తర్వాత మాకు పెళ్లి పడలేదు సార్. వద్దు సార్. సార్ వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మీరిద్దరు అన్న చెల్లెళ్ళు అవుతారు. ఎలా అవుతారు అప్పుడు? పెళ్లి ఎట్లా చేస్తారండి? ఏ సమాజంలో ఉన్నారు మీరు? వద్దునైనా నీకు చెల్లెలు వరుస అవుతుంది. చెల్లెలంటే నువ్వు చేసిన తప్పుకి మేమిద్దరం మా ప్రేమను వదులుకోవాలా? నేను తప్పు చేశాను, మీ నాన్న ఏం చేశాడు? మీ నాన్న ఏమా నువ్వు మాట్లాడమ్మా, ఏంటమ్మా? చూసుకున్నాడు అసలుకి మీ అమ్మని? చూసుకోకపోతే ఒక సోదరుగా భావించాలి నువ్వు. ఒక వాంచాలంటే అప్పుడు నాకు తెలియదు అసలుకి అలా ఉండేది. మా బాధలు చెప్పింది కాబట్టి మామూలు చేసుకున్నాం. అయితే ఒక అమ్మాయి వచ్చి మొర పెడితే చెల్లిగా సోదరుగా భావించాలి. మీ మదర్ ని మీ డాడీ అలా చూడొచ్చు అసలుకి? అవన్నీ వదిలేయండి. అంత పెద్ద కొడుకున్నాడు, వాళ్ళ సంసారంలో మీరు వెళ్ళి మధ్యలో అసలు మీరేంటండి? మీ పేరేంటండి? లక్ష్మి అమ్మ. ఏంటండి ఈ వయసులో? అంత పెద్ద కొడుకున్నాడు, కొడుకు పెళ్లి చేసేది ఉంది. ఇంకా అతను ఏదో పెద్ద దిక్కుగా సరే తప్పు జరిగిపోయింది సార్, నేను విత్డ్రా అవుతాను, ఇప్పటికైనా నా బుద్ధి గడ్డి తిన్నాను, వాళ్ళిద్దరిని కలుపుతాను, మేము ఇద్దరం తెగొట్టుకుంటాం అని అంటాను అనుకున్నాడు. అతను వచ్చి నీ కొడుకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు, అరే బాబు మీరిద్దరు తప్పుకోండి, మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటాం అని చెప్పి. అసలు మంచోడే కాదని చెప్పి కూతురుకెళ్ళి చెప్పేసి వస్తున్నాడు. ఇంకేం చేస్తాడులేండి, ఎందుకంటే ఇప్పుడు ఈ రిలేషన్ ఆపినా వీళ్ళిద్దరికి పెళ్లి చేయడం అవ్వదుగా. అప్పుడు ఆ టైంలో అంటే మా ఆయన గారు పట్టించుకునేవారు కాదు. తాగొచ్చి కొట్టి తిట్టి ఇంట్లోకి ఏం డబ్బులు కట్ట ఇచ్చేవారు కాదండి. ఇప్పుడు పట్టించుకుంటున్నాడా? లేదు సార్, తినే ఇంక అన్ని చూసుకుంటున్నారు. అన్ని చాలా ఎక్కువ చూసేసుకుంటున్నాడు. చూసుకున్నాను సార్, బాగా చూసుకున్నాను సార్. ఇంక పిల్లలకి ఏం కావాల్సి వచ్చినా. ఎంతమంది పిల్లలమ్మా మీకు? బాబు ఒక్కడేనండి. ఏం చేద్దాం ఇప్పుడు ఆ పిల్లోడు 7 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని మాకు నిజాయితీగా లవ్ చేసిన వాళ్ళే ఇక్కడ ఎవడో దొరకట్లా. వీళ్ళిద్దరూ 7 years నుంచి ఫిజికల్ రిలేషన్ లేకుండా జాగ్రత్తగా ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఇది ఒక పెద్ద అదృష్టం మాకు, ఫిజికల్ రిలేషన్ లేకపోవడం. లేకపోతే ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం భూప్రపంచం ఎవరి వల్ల అయ్యేది కాదు. ఫిజికల్ రిలేషన్షిప్ కూడా మీ ఇద్దరు వాడేసుకున్నట్టున్నారు. అన్న అవుతాడమ్మా, అన్న వరుస అవుతాడు. మాట్లాడక డాడీ అసలుకి మమ్మీ లేదని ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా చూడడం కరెక్ట్ కాదు కదా. ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? ఒక కూతురు చెప్పాల్సింది నువ్వేనా? నువ్వు తప్పు చేసేలా కిరణ్, మీ అయ్యను కూడా తీసుకురావాల్సింది 2 పీకే వాళ్ళు దెబ్బకి. నేను అవద్దాను సార్, మనిషికి బుద్ధి ఉంది అసలు చేసిన తప్పు పనికి? మీ అమ్మని అడుగు, అతన్ని అడుగుతావు ఎందుకు? ఇప్పుడు మీ అమ్మ కూడా అదే పాట పాడుతుంది కదా, గానకోకిల, ఇద్దరు కలిపి పాడుకుంటున్నారు. ఏంటమ్మా నువ్వు చేసిన పరిస్థితికి మా ఇద్దరు ప్రేమ వదులుకోవాలా? 7 సంవత్సరాల ప్రేమ? ఏమ్మా నువ్వన్నా సిగ్గుందమ్మా? ఆయనకంటే బుద్ధి లేదు, మగాడు ఏదైనా చేస్తాడు, నువ్వైనా తెలుసుకోవాలి కదమ్మా. నీకు వద్దమ్మా, అన్నయ్య వరుస. నువ్వు మాట్లాడకయ్యా, ఇంకో మాట మాట్లాడుకు. నువ్వు చేసింది తప్పు, నీచమైన పనికి మళ్ళీ అన్న చెల్లెలు వరుస. బాబు నీ కౌన్సిలింగ్ తగలయ్యా, నువ్వు కౌన్సిల్ చేయొద్దురా బాబు, వాంతి వచ్చేటట్టుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.